విష్ణుదాస్ శ్రీకాంత్ గారు AB6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. AB6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. ఎన్నో రకాల సేవలతో తరిస్తూ బ్రాహ్మణులు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్తే ఏకైక సేవా కేంద్రంగా ఉన్న కరివెన బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం తన లక్ష్యాలను చేరుకుంటుంది. సత్రం ఏర్పాటు చేసి శతాబ్దానికి పైగా సేవలందిస్తున్న కరివెన సత్రం ఆధునిక కాలంలో అవసరాలకు తగ్గట్లుగా మార్పులు చేస్తున్న సంగతి తెలిసింది. అతి తక్కువ ఫీజులతో ప్రముఖ క్షేత్రాల్లో గదులను అందుబాటులోకి తీసుకొస్తుండటంతో పాటు ఉచితంగా నిత్యాన్నదానం వేలాది మందికి చేస్తోంది. అయితే ప్రముఖ క్షేత్రాలకు వస్తున్న యాత్రికుల అవసరాలకు తగ్గట్లుగా మార్పులు చేయడంతో పాటు భక్తుల విజ్ఞాపనల ప్రకారం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దేశంలోని ఎన్నో పుణ్యక్షేత్రాల్లో అవకాశం దొరికితే చాలు అక్కడ కరివెన సత్రం ఏర్పాటు చేసి నిత్యాన్నదానంతో ముందుకెళ్తూ ఆ తర్వాత అన్ని రకాల సౌకర్యాలను తీసుకొస్తోంది. నిత్యాన్నదానంతో 128 ఏళ్ల క్రితం ఆరంభించిన తొలి సత్రం శ్రీశైలంలో ఆధునీకరణ వసతులతో భవనాలను రూపకల్పన చేసిన ట్రస్ట్ బోర్డు గౌరవాధ్యక్షులు ప్రణీత్ గ్రూప్ చైర్మన్ ప్రణీత్ నరేంద్ర అన్ని కోణాల్లో మార్పులకు శ్రీకారం చుట్టారు. భవనం ఆధునీకరణ వసతులతో పాటు పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా గదులు పెంచడం కోసం శ్రీశైలంలో కార్పొరేట్ స్థాయిలో సత్రం నిర్మాణాలు మొదలుపెట్టింది. ఇందులో తొలి విడత నిర్మాణాలు పూర్తి చేసుకున్న భవనంలో సరికొత్తగా డార్మెటరీ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు డార్మెటరీ సౌకర్యం అయితే లేదు. దీన్ని ఏర్పాటు చేయడం ద్వారా సింగిల్ గా ప్రముఖ క్షేత్రానికి వచ్చేవారు గదులు తీసుకొని అనవసర ఖర్చు అవసరం లేదు అన్న ఆలోచనతో డార్మెటరీ హాల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో అటాచ్డ్ బాత్రూమ్లతో పాటు ఎవరి వారి సామాగ్రి భద్రపరిచేలా లాకర్లను కూడా ఏర్పాటు చేశారు. ఏసీతో పాటు ఫ్యాన్లు, లైటింగ్ వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దారు. అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం శ్రీశైలం మనందరికీ తెలుసు. నూతనంగా అన్ని హంగులతోటి అత్యద్భుతంగా మనం కొత్తగా కన్స్ట్రక్షన్ చేసాం. దగ్గర దగ్గర 65 రూమ్లు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీంట్లో సూట్ రూమ్స్, డార్మెంటరీ రూమ్స్, బెడ్రూమ్స్, ఈ విధంగా సోఫిస్టికేటెడ్గా అన్ని వసతులతోటి రెండు లిఫ్ట్లు సౌకర్యం, అదేవిధంగా గీజర్, ఇతర అన్ని సౌకర్యాలతోటి చాలా నూతనంగా అత్యద్భుతంగా మన చౌల్ట్రీలో రూమ్స్ కన్స్ట్రక్షన్ చేసాం. అయితే మనం రూమ్స్ అన్ని కూడా జనరల్గా ఫ్యామిలీ మెంబర్స్కు ఇవ్వడం జరుగుతుంది. అయితే కొద్దిమంది సింగిల్కి కూడా కొంతమంది మన చౌల్ట్రీస్కు రూమ్స్ కోసం రావడం జరుగుతుంది. అయితే సింగిల్స్గా రూమ్స్ ఇవ్వడం కొన్ని ఇబ్బందులు ఉన్నందువలన ఈ విధంగా ఎవరైతే ఒక్కరు మన సత్రానికి వస్తారో అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా విఐపీస్ ముఖ్యమైన వాళ్ళు వచ్చినప్పుడు వారెంబడి కూడా వారి ఫాలోయర్స్ కొంతమంది వస్తూ ఉంటారు, వారి డ్రైవర్స్ కూడా కొంతమంది వస్తుంటారు. ఈ విధంగా వీరందరినీ దృష్టిలో పెట్టుకొని మనము సింగిల్స్గా ఒక్కరుగా వచ్చినప్పుడు వారికి కూడా మంచి వసతి కల్పించాలనే ఉద్దేశంతో మన కరివెన సత్రం శ్రీశైలం బ్రాంచ్లో మంచి నూతనంగా అన్ని హంగులతోటి వస్తువులతోటి మనం ఇక్కడ సింగిల్ కాటుతో డార్మెంటరీ ప్రారంభించడం జరిగింది. ఈ డార్మెంటరీలో సుమారుగా 15 బెడ్స్ ఏర్పాటు చేసాం. ఈ యొక్క ప్రతి బెడ్కి కూడా వారి యొక్క సామాన్లు పెట్టుకోవటానికి సపరేట్ ఒక లాకర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కామన్ టాయిలెట్స్, కామన్ బాత్రూమ్స్, అన్ని ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం, దానికి తోడు ఏసీ, ఫ్యాన్స్, అన్ని వస్తువులన్నీ ఇక్కడ ఏర్పాటైనాయి. కాబట్టి సింగిల్స్ ఎవరైనా వచ్చినప్పుడు అది కాకుండా వారెంబడి ఈ యొక్క డ్రైవర్స్ కానీ విధంగా వచ్చినప్పుడు వారందరికీ అనుకూలంగా అత్యాధునికంగా
ఈ యొక్క డార్మెంటరీని ఏర్పాటు చేశాం. ఇది చాలామంది భక్తులు అదేవిధంగా యాత్రికులు అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ వసతి కల్పించినందుకు చాలామంది చాలా ఆనందంగా ఉన్నారు. వారు మంచి ఈ వసతి కోసం మంచి యొక్క రికార్డు ఇస్తున్నారు. కాబట్టి ఇదే విధంగా మనకు ఆల్ ఇండియాలో చాలా సౌలతులు మనందరికీ తెలుసు. కాశీ కానీ షిరిడి కానీ అదేవిధంగా రామేశ్వరం, అరుణాచలం, మహానంది, శ్రీశైలం, త్రిపురాంతకం ఈ విధంగా 12 బ్రాంచెస్ ఉన్నాయి. అయితే ఇదే విధంగా మనము షిరిడిలో కూడా బ్రహ్మాండంగా డార్మెంటరీ ఏర్పాటు చేసాం. ఇదే విధంగా షిరిడిలో కూడా మంచి డార్మెంటరీ ఉంది. సింగిల్స్గా వచ్చినప్పుడు అక్కడ కూడా మంచి వసతిని కూడా కల్పించడం జరిగింది. తర్వాత కాశీలో కూడా ఇలాంటి డార్మెంటరీ ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి తోడు మిగిలిన బ్రాంచెస్లో కూడా భవిష్యత్తులో అభివృద్ధి జరిగినప్పుడు అన్ని బ్రాంచ్లలో కూడా ఇలాంటి డార్మెంటరీ ఏర్పాటు చేసి భక్తులకు వసతి కల్పించాలని చెప్పి సంకల్పిస్తున్నాం. అత్యాధునిక వసతులతో డార్మెటరీ ఎప్పటికప్పుడు శుభ్రం చేయడంతో పాటు సీసీ కెమెరాల వ్యవస్థను కూడా ఏర్పాటు చేశామని, పుణ్యక్షేత్రం ఒంటరిగా వచ్చే వారికి మంచి సౌకర్యాలతో తక్కువ బడ్జెట్ లోని అందిస్తున్నామని ప్రధాన కార్యదర్శి డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు. అయితే సత్రంలో గదులకు డార్మెటరీకి తీసుకునే అతి తక్కువ ఫీజులు మెయింటెనెన్స్ లో భాగమేనని అంటున్నారు. ఇక సత్రంలో గదులు డార్మెటరీ తీసుకున్న వారికి పుణ్యక్షేత్రం వచ్చి వెళ్లే వారికి నిత్యాన్నదానం 2 సార్లు ఉదయం అల్పాహారం ఉంటుంది. సైమాక్స్ రుచికి శుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు, పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9866703250 కి కాల్ చేయండి. నా పేరు ఎం విద్యాసాగర్ అండి. ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను. మన సత్రంలో డార్మెటరీ ఓపెన్ అయింది. దానికి ఇక్కడ డైరెక్ట్ వాకిన్ వచ్చినా ఇస్తారు, లేదా ఫోన్ చేసినా ఇస్తారు. ఫోన్ నెంబర్ 8339077787. దీనికి ఛార్జ్ వచ్చేసి 24 అవర్స్కి 250 రూపీస్ తీసుకుంటారు. దీనికి అటాచ్డ్ బాత్రూము, లాకరు, బెడ్ ఉంటుంది. చూడటానికి చాలా బాగుంటుంది. ఎన్నో రకాల వసతులను ఏర్పాటు చేస్తూ అందుబాటులోకి తీసుకొస్తున్న ప్రముఖ పుణ్యక్షేత్రాల్లోని కరివెన సత్రాల్లో ఇంకా చాలా మంది వచ్చి వినియోగించుకునేలా దాతలు ముందుకొస్తే బ్రాహ్మణుల కుటుంబాలతో దేవాలయాలకు వెళ్తే తమ సొంతింట్లోనే ఉన్న అనుభవం కలిగించవచ్చు. ప్రతి ఒక్కరూ విరాళాలు అందిస్తూ బ్రాహ్మణుల సేవలో భాగస్వామ్యం కావచ్చు.